ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ 128 పరుగులు చేస్తే ఆ లక్ష్యాన్ని ఛేదించినట్టే కనిపించింది ముంబై ఇండియన్స్. కాకపోతే ఆఖరిలో తరబడి 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఫలితం అటు ఉంచితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా మీద ట్రోలింగ్ బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు 5 సార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి, హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకుంటూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం బాగా సంచలనమైంది, బాగా వివాదాస్పదమైంది. ఇంకా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసలు ఈ సమయంలో మార్చాల్సిన అవసరం ఏముంది, హార్దిక్ పాండ్యాని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అన్నారు. ఇది వివాదం ఇంకా కొనసాగుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎవరికి నచ్చట్లేదు ఈ నిర్ణయం. ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్కి నచ్చట్లేదు. హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దానికి నిదర్శనం నిన్న మ్యాచ్లో కనిపించిన దృశ్యాలే. నిన్న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్తో ముంబై ఇండియన్స్ తలపడింది. అయితే ఈ మ్యాచ్లో గ్యాలరీలో ఉన్న క్రికెట్ ప్రేమికులు హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే మ్యాచ్ మధ్యలో ఒక కుక్క స్టేడియంలోకి అంటే గ్రౌండ్లోకి వచ్చింది. అది ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెడుతుంటే గ్యాలరీలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అంతా హార్దిక్ 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 అని అరవడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారు అనేదానికి ఇది ఉదాహరణ. ఇంకోవైపు హార్దిక్ పాండ్యా కూడా కొంచెం ఆయన తీసుకున్న నిర్ణయం కూడా కొంచెం వివాదాస్పదంగానే ఉంది. వివాదాస్పదం అంటే రోహిత్ శర్మ యాక్చువల్గా ఇప్పుడు కూడా సర్కిల్లోనే ఫీల్డ్ చేసేవాడు. అంటే మిడ్ ఆఫ్లో కానీ లేదా స్లిప్లో కానీ ఫీల్డింగ్ చేసేవాడు. అలాంటి రోహిత్ శర్మను తీసుకెళ్ళి హార్దిక్ పాండ్యా డీప్లో పెట్టాడు, బౌండరీ దగ్గర పెట్టాడు. అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎక్కడైతే ఫీల్డ్ చేసేవాడో అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. దీంతో ఇంకా అది మరీ వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా మొత్తం అంతా అదే రచ్చ. 5 సార్లు ముంబై ఇండియన్స్కి కప్పు తీసుకొచ్చిన కెప్టెన్ని తీసుకెళ్ళి నువ్వు లాంగ్లో పెడతావా, అందులోనూ లాంగ్లో పెట్టినోడు కుదురుగా ఉన్నావా, ఈ వైపుకి ఆ వైపుకి అని పరిగెత్తిచ్చావు అని రోహిత్ శర్మని సపోర్ట్ చేస్తూ హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా కూడా తెలుసు కదా మనకి, మామూలుగానే ఆయన కొంచెం హుషారుగా ఉంటాడు, హడావుడు ఎక్కువ చేస్తూ ఉంటాడు గ్రౌండ్లో. ఇంకా ఈ మ్యాచ్లో కెప్టెన్ కాబట్టి ఆ హడావుడు ఇంకా కనిపించింది. అందుకే మరి ఆ వీడియో ప్రత్యేకంగా ట్రోల్ చేస్తున్నారు. అది రోహిత్ శర్మని బౌండరీ దగ్గర అటు ఇటు పరిగెత్తించిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే హార్దిక్ పాండ్యాని ఎంతలా అయితే ట్రోల్ చేశారో రోహిత్ శర్మని అంత బాగా సపోర్ట్ చేశారు మ్యాచ్లో. ఈ బౌండరీ దగ్గర రోహిత్ శర్మ ఫీల్డ్ చేస్తుంటే వెనక నుంచి రోహిత్ రోహిత్ అని అరుస్తూ బాగా ఎంకరేజ్ చేశారు. మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ హైలైట్గా నిలిచాడు. యాక్చువల్గా ఆయన ఓపెనర్గా వచ్చి 45 రన్స్ కొట్టాడు ఆయన. మరోవైపు హార్దిక్ పాండ్యా వచ్చి 11 పరుగులపై వెనుదిరిగాడు. నిజానికి హార్దిక్ పాండ్యా అప్పుడు క్రీజ్లో ఉండుంటే ఆ లక్ష్యాన్ని ఛేదించేవారేమో. ఇంకా హార్దిక్ పాండ్యా, డేవిడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా వరుసపెట్టి వికెట్లు పడ్డాయి. లాస్ట్లో 6 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా వీటన్నిటిని ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నారు. హార్దిక్ పాండ్యానే తప్పుపడుతున్నారు, ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం తప్పుపడుతున్నారు, రోహిత్ శర్మని ఎంకరేజ్ చేస్తున్నారు, మాకు రోహితే కావాలంటున్నారు.